బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతికి భారీ లెవెల్‌లో రిలీజ్‌కి సిద్ధమవుతున్న 'గ్లోబల్ స్టార్' 'రామ్ చరణ్' అండ్ 'శంకర్' గారి క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న 'గేమ్ చేంజర్' మూవీ నుంచి నెక్స్ట్ సాంగ్ అయితే మనకి రిలీజ్ అయింది. 'డోప్'. సో, అమెరికాలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఈ సాంగ్‌ని అయితే రిలీజ్ చేశారు. అండ్ రిలీజ్ అయిన కొంతసేపట్లోనే కొన్ని రికార్డ్స్‌ని అయితే కొట్టింది. అండ్ అక్కడి నుంచి ఈ సినిమా 'డోప్' సాంగ్ ఏదైతే రిలీజ్ చేశారో, సాంగ్‌లో మిక్స్డ్ రెస్పాన్స్ అయితే కనిపిస్తుంది మనకి. ఏంటంటే చాలామంది ఈ సాంగ్ విన్న తర్వాత అంత క్యాచీగా లేదు. అండ్ సాంగ్ అంటే రిపీటెడ్‌గా వినేలాగా అయితే అనిపించట్లేదు అని చెప్పి చాలామంది అయితే కమెంట్స్ చేస్తున్నారు. బట్ ఇక్కడ మనకి ఇంకొక విషయం కూడా ఉంది. ఆడియో పరంగా సాంగ్ ఎక్కలేదు. బట్ విజువల్ పరంగా శంకర్ గారంటే ఆబ్వియస్‌గా సాంగ్స్ అనేది ఒక నెక్స్ట్ లెవెల్ విజువల్స్ అయితే ఇస్తారు కదా! సో, ఆ రకంగానే 'రామ్ చరణ్' గారు కూడా చాలా స్టైలిష్‌గా ఉన్నారు. అండ్ 'కైరా అద్వానీ' గారు కూడా చాలా స్టైలిష్‌గా ఉన్నారు. ఇద్దరి కాంబినేషన్‌లో చాలా బావుంది. వాళ్ళ లుక్ గాని, బ్యాక్‌గ్రౌండ్‌లో మనకు ఆ కలర్స్ గాని, ఆ డిజైనింగ్ గాని, సెట్స్ గాని చాలా బావున్నాయి. చాలా రిచ్‌గా ఉన్నాయి. శంకర్ గారంటే నెక్స్ట్ లెవెల్ కదా సాంగ్స్ అంటే. సో, ఆ లెవెల్‌ని కంటిన్యూ చేస్తూ ఈ సాంగ్‌నైతే తీశారని చెప్పైతే చాలామంది కమెంట్ చేస్తున్నారు. అండ్ 'రామ్ చరణ్' గారు ఆ గ్రేస్‌తో వేసిన స్టెప్స్ గాని, అండ్ అక్కడ మనకి ఆ మూవ్‌మెంట్స్ గాని అవన్నీ కూడా సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో పాపులర్ అయితే అవుతున్నాయి. సాంగ్ పాపులర్ అవ్వకపోయినా విజువల్‌గా అయితే మాత్రం సాంగ్ బాగా కనెక్ట్ అవుతుంది. సో, ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ కూడా అంతే సాలిడ్‌గా వస్తుంది. లైక్స్ పరంగా అయితే అనుకున్నంతగా రెస్పాన్స్ ఏం రాలేదు. బట్ వ్యూస్ పరంగా 24 అవర్స్‌లో సాలిడ్‌గా అయితే ఈ సాంగ్ కుమ్మేసింది. టాలీవుడ్‌లో లిరికల్ వీడియోస్ పరంగా ఆల్ టైమ్ టాప్ 3 హైయెస్ట్ వ్యూస్ అయితే సొంతం చేసుకుంది. సో, అదే టైంలో టాలీవుడ్ లిరికల్ వీడియోస్ పరంగా 20,000,000 పైగా వ్యూస్ కూడా ఈ సాంగ్ అయితే అందుకుంది. సో, ఓవరాల్‌గా 24 అవర్స్ పూర్తయ్యేసరికి 'రామ్ చరణ్' గారి 'గేమ్ చేంజర్' 'డోప్' సాంగ్‌కి 21.27 మిలియన్ వ్యూస్ అయితే వచ్చాయి. ఇది ఆల్ టైమ్ టాప్ 3. లైక్స్ పరంగా మాత్రం 233,000 లైక్స్ వచ్చాయి. కనీసం టాప్ 10లో కూడా ఎంటర్ అవ్వలేదు. స్టిల్ వ్యూస్ పరంగా మాత్రం ఆల్ టైమ్ టాప్ 3 అయితే కొట్టేసింది. అండ్ ఇప్పటివరకు ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి సాంగ్ కూడా ఇనీషియల్‌గా సాలిడ్ వ్యూవర్‌షిప్‌ని అయితే సొంతం చేసుకున్నాయి. మెయిన్‌గా అయితే థర్డ్ సాంగ్. అండ్ త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. అండ్ దీంట్లో ఏంటంటే ఈ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఒక్కసారిగా అంచనాలు పెరిగే ఛాన్స్ ఉంది అని చెప్పి అయితే చెప్తున్నారు. ఎందుకంటే సంక్రాంతికి ఆల్రెడీ హెవీగా కాంపిటీషన్ అయితే ఉంటుంది కదా! ఆ కాంపిటీషన్ మొత్తాన్ని కొట్టుకొని 'గేమ్ చేంజర్' అయితే హెవీగా అంటే పాన్ ఇండియా లెవెల్‌లో మనకి దీని ఇంపాక్ట్ అయితే చూపించాల్సిన అవసరం ఉంది. అండ్ అదేవిధంగా రీసెంట్‌గా జరిగిన ఇన్సిడెంట్‌ల వల్ల తెలంగాణ గవర్నమెంట్ అయితే స్పెషల్ షోస్‌కి అండ్ టికెట్ హైక్స్‌కి ఛాన్స్ ఇవ్వము అని చెప్పైతే చెప్తున్నారు. సో, అలాగ గాని జరిగితే నైజాం ఏరియా అనేది ఒక టాలీవుడ్‌కి హార్ట్ లాంటిది. సో, గుండెకాయే నిజంగా ఆ ఏరియాలో గాని స్పెషల్ షోస్ అండ్ మనకి టికెట్ హైక్స్ గాని లేకపోతే కంప్లీట్‌గా చాలా పెద్ద ఎఫెక్ట్ అయితే పడుతుంది మూవీ కలెక్షన్స్ మీద. సో, ఈ విధంగా గాని ముందుకు వెళ్తే ఖచ్చితంగా 'గేమ్ చేంజర్' అయితే ప్రాబ్లమ్‌లో పడుతుంది. అండ్ ఈ రకంగా అయితే వదిలేయరు. ఎందుకంటే నైజాం ఏరియాని వదిలేసారంటే చాలా ఎఫెక్ట్ పడుతుంది మూవీ ఇండస్ట్రీ మీద. సో, ఖచ్చితంగా దాన్ని నలిఫై చేయడానికైతే ట్రై చేస్తారు. అండ్ ఇప్పుడు పరిస్థితులు ఏమైనా మనకి కొంచెం కంట్రోల్ అయ్యి, పరిస్థితులు బాగా మారితే, 'గేమ్ చేంజర్‌కి' కూడా మళ్ళీ టికెట్ హైక్స్ అండ్ స్పెషల్ షోస్ అయితే పడే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో, దాని పరంగా ఆల్రెడీ ట్రై చేస్తున్నారు మేకర్స్ గానీ, ఫిల్మ్ ఇండస్ట్రీ తరపు నుంచి గానీ ఆల్రెడీ ట్రై చేస్తున్నారు. సో, చూద్దాం ఈలోపు పరిస్థితులన్నీ చక్కగా అవుతాయా? లేదా అనేది. సో, ప్రెజెంట్ అయితే 'పుష్ప' నుంచి 'గేమ్ చేంజర్' వైపు అయితే మూవ్ అవుతుంది మొమెంటం. నెక్స్ట్ పాన్ ఇండియా లెవెల్ మూవీ గదా! సో, 'పుష్ప మేనియా' ఇంకా కంటిన్యూ అవుతుంది. స్లోగా జనాలు థర్డ్ వీక్‌లోకి అయితే ఎంటర్ అయినా గూడా ఇంకా మూవీ సాలిడ్‌గా పెర్ఫార్మ్ చేస్తుంది. సో, దీని తర్వాత మనకి నెక్స్ట్ బిగ్ రిలీజెస్ అంటే ఏమీ లేవు. సో, 'గేమ్ చేంజరే'. 'గేమ్ చేంజర్' కోసం జనాలు కూడా మనకి నెక్స్ట్ పాన్ ఇండియా లెవెల్ మూవీ గాబట్టి దీనికోసం అయితే వెయిట్ చేస్తున్నారు. సో, మీకు సాంగ్ ఎలా అనిపించిందో చెప్పండి. దాంతో పాటు మనకి 'గేమ్ చేంజర్' గురించి మీరేమనుకుంటున్నారో కూడా చెప్పండి.